K2 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కువైట్లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ని పార్టీలోకి ఆహ్వానించానన్న ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్. అల్లు అర్జున్పై అసెంబ్లీలో ఫైర్ అయిన రేవంత్ రెడ్డి. అల్లు అర్జున్ కాలు పోయిందా, తన కన్ను పోయిందా అంటూ సినీ ప్రముఖులపై ఫైర్. ఆటోమేటివ్ ఫెస్ట్లో కార్లు, బైక్ రేసర్ల విన్యాసాలను తిలకించిన రేవంత్ రెడ్డి. కేసీఆర్ చేసింది రుణమాఫీ కాదు, వడ్డీ మాఫీ మాత్రమే. ఆర్యవైశ్య సంఘం జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని విజయవంతం చేయాలి. ఆర్యవైశ్య సంఘం నాయకులు. మధ్యాహ్న భోజన బియ్యంలో పురుగులు, ఇబ్బందులకు గురవుతున్న వంట కార్మికులు. కొత్త బియ్యాన్ని సరఫరా చేయాలి. సిపిఐ నారాయణపేట జిల్లా నాయకులు వెంకటేష్. రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠ. మరొకసారి మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అన్యమతస్థుల ఆక్రమణలో కాపురాల గుట్ట. ఆదోని వెంకటరమణారావు. విదేశీ పర్యటనలో భాగంగా కువైట్ వెళ్లిన ప్రధాని మోడీకి కువైట్ ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికారు. అద్భుతమైన స్వాగతానికి నేను సంతోషిస్తున్నానని మోడీ ట్వీట్ చేశారు. Because of you, we Indians are so proud. You made us proud. You take India to the high level. आप लोग क्रिसमस की तैयारी में है नहीं है? ముఖ్యమంత్రి కావడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అన్ని అర్హతలు ఉన్నాయని ప్రజాశాంతి చీఫ్ కేఏ పాల్ అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ని గత ఎన్నికల్లోనే పార్టీలోకి ఆహ్వానించానన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, తమకు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. నల్గొండలో జరిగిన మీడియా సమావేశంలో కేఏ పాల్ మాట్లాడుతూ కేటీఆర్ తప్పులు చేస్తే అరెస్ట్ చేయండి, కానీ రాజకీయ కక్షతో కాదన్నారు. ఆర్ కృష్ణయ్య లాంటి మంచి నేత కూడా బీజేపీకి సపోర్ట్ చేయడం బాధాకరమని, గత పాలకులు, ప్రస్తుత పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా చేశారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ప్రజాశాంతి పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో బీజేపీ లేదు, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, తగ్గేదేలే, నా ప్రాణం పోయేంత వరకు ప్రజల కోసం సేవ చేస్తానని, వారం రోజుల్లో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను పర్యటించి ప్రజాశాంతి పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లా మీడియా మిత్రులకు నా హృదయపూర్వక వందనాలు. మీరెంతో కష్టపడి సత్యాన్ని చూపిస్తూ ప్రకటిస్తూ నల్గొండను అభివృద్ధి చేయడానికి మీ వంతు మీరు కృషి చేస్తున్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు పేరు తెలియని వారు ఉండరు. వారిని నేను ప్రజాశాంతి పార్టీలో చేరమని
గత ఎలక్షన్ ముందు ఆహ్వానించాను. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీ తరపున పోటీ చేస్తే మీరు ఓడిపోతారన్నాను, ఓడిపోయారు. మరలా ఆయన కాంగ్రెస్లో చేరి పోటీ చేయడం చాలా విచారకరం. ఎందుకంటే వారి అన్నదమ్ములు, ఒక ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేటు, ఒక ఆయన హోంమంత్రి క్యాండిడేటు. రేవంత్ రెడ్డి కంటే కనీసం 100 రెట్లు సీనియర్స్. కాంగ్రెస్లో పుట్టి కాంగ్రెస్లో పెరిగారు, కానీ అభివృద్ధి మాత్రం జీరో. ఎందుకు అభివృద్ధి జరగట్లేదు మనం ఆలోచిద్దాం. ఖజానాలో డబ్బు లేదు. ధనమైన రాష్ట్రం తెలంగాణ 2014లో ఇండియాకి 1,50,000 కోట్లు మిగిలి ఉంది రాష్ట్రానికి డబ్బు. అలాంటిది ఇప్పుడు 7 లక్షల కోట్లు కేటీఆర్ కుటుంబ అవినీతిని బట్టి రేవంత్ రెడ్డి వచ్చి అందరికీ అబద్ధాలు చెప్పి నమ్మించి మోసం చేసి ఇప్పుడు ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు అప్పు అయిపోయింది. ఎందుకు అంటే కాంగ్రెస్ దేశంలో అధికారంలో లేదు, రాష్ట్రంలో అధికారంలో లేదు. ఇంకొక ఆరోపణలు ఏంటంటే రేవంత్ రెడ్డి విషయంలో ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ అని చాలామంది నాకు మెసేజ్లు అనేక సలహాలు ఇస్తున్నారు. ఎవరైతే డబ్బులు ఇవ్వట్లేదో వాళ్ళ బిల్డింగులు కూర్చుతున్నారు, ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళ బిల్డింగులు కూల్చట్లేదని ఒక ఆరోపణ. దానికి నేను సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తున్నాను. 432 బిల్డింగులు కూల్చారు. తెలంగాణ హైకోర్టులో నేను వాదనలు వినిపించి 5 సార్లు ఆర్డర్ తీసుకొచ్చాను. ఏమని? డ్యూ ప్రాసెస్ లేకుండా భూములు ఎవరు కబ్జా చేశారు, ఎవరు పర్మిషన్లు ఇచ్చారని చూస్తే 100 మంది. మరి వారి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకుండా ఈరోజు కేటీఆర్ అవినీతిని మీరు ఎత్తి చూపి అరెస్ట్ చేస్తున్నారు. ఆయన అవినీతి చేస్తే మీరు అరెస్ట్ చేయడం ఖాయమే. కానీ ప్రజలేమంటున్నారు? 1000 కోట్లు భూములు దోచుకున్న వాసవి కన్స్ట్రక్షన్ వాసవిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అలాంటి వారు 100 మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, ఒక్కరిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? 100 మంది పర్మిషన్లు ఇచ్చారు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, వారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఒక భూమి కబ్జా చేసినప్పుడు అవినీతి, ఆ భూమిని ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మంత్రులకి అవినీతి, దానికి బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు అవినీతి, వాటర్ పర్మిషన్ ఇచ్చినప్పుడు అవినీతి, కరెంటు పర్మిషన్ ఇచ్చినప్పుడు అవినీతి. మరి ఇంజనీర్లని, బిల్డర్స్ని, కన్స్ట్రక్షన్స్ని 1000 మంది ఉన్నారు, వాళ్ళని ఎందుకు ఒక్కరిని కూడా రేవంత్ రెడ్డి తమ్ముడు 1 ఇయర్లో అరెస్ట్ చేయలేదు? అందుకనే మరొకసారి నేను వారిని హెచ్చరిస్తున్నాను. చూడండి, రోడ్లు భవనాల శాఖ మంత్రి ఇలాకాలో రోడ్లు దుస్థితి ఘోరాతి ఘోరంగా ఉన్నదని ఒక టెక్స్ట్ పెట్టారు. కాంగ్రెస్ పాలన ఎలా ఉందో చూడాలంటే దేవరకొండ నుంచి నల్గొండ వరకు రోడ్డు మార్గాన్ని వెళితే అర్థం అవుతుంది. నేను వెళ్ళాను కనుక నాకు అర్థమైంది. వర్షం వస్తే పడవలేసుకొని వెళ్ళాల్సిన దుస్థితి వస్తుంది. నిన్ననే అంటే మొన్న గడియారం సెంటర్లో అనుమతి లేని ఇసుక లారీ లోపలికి ప్రవేశించడంతో ప్రమాదం జరిగింది. ఒక యువకుడు బలైపోయాడు. ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు మాటల్లోనే కానీ చేతల్లో లేదు. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ పాలనలో నల్గొండలోని రోడ్లు తప్ప పేదవాని బతుకులు మారలేదు. దత్తత తీసుకున్న కేసీఆర్ నల్గొండను డెవలప్ చేస్తా అన్నాడు, చేయలేదు. దత్తత ఊసే ఎత్తలేదు. తర్వాత 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండకు చేసేది ఏమీ లేదు. మొన్న ప్రారంభించిన మెడికల్ కళాశాల గత ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ఇలాంటి రిపోర్ట్లు నేను చదివితే ఇంకా మీరు ఊహించలేరు అలాంటి పరిస్థితి. ఇంకా ఫ్లోరైడ్ల గురించా, బాధితుల గురించా? నేను 30 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాను. నల్గొండ 30 సంవత్సరాలకు పైగా ముందు నుంచి వచ్చాను. 81 నుంచి హైదరాబాద్ని 100 కంపెనీలు తీసుకొచ్చాను. కానీ మనకి రాజ్యాధికారం ఎవరు? రెడ్ల పాలనే జరుగుతుంది.
5% ఉన్న రెడ్డిలు 12 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. మనము బీసీలో 60% ఉన్నాం. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మనం ఎందుకు ఒక్కడు కూడా ముఖ్యమంత్రి కాలేదు? కాంగ్రెస్ వాళ్ళు ఒక్కడిని కూడా ముఖ్యమంత్రి చేయలేదు. కేసీఆర్ ఒక్కడిని కూడా వెలమలు 1% ఉన్నోళ్ళు 2 ముఖ్యమంత్రులు అయ్యారు, కానీ ఒకడు కూడా ముఖ్యమంత్రి ఎందుకు వాళ్ళు చేయరు? ఆర్ కృష్ణయ్య లాంటి మంచి బీసీ లీడర్సే వీళ్ళకి బానిసలైపోతున్నారు. బీజేపీకి బ్రాహ్మణ పరిపాలన, నేను వ్యతిరేకని కాదు ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణులకి, కానీ వాళ్ళు వాడుకున్నది 2-3 కులాలే తప్ప బీసీ నినాదం లేదు, బీసీలు వాడుకోవట్లేదు. అందుకనే ఒక బీసీ అన్నగా మీతో చెప్తున్నాను, 60% ఉన్న మనం కులానికి అతీతం కనుక దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. 16% ఉన్న దళితులు ఎస్సీ ఎస్టీలు మనతోనే ఉన్నారు, ముస్లిమ్స్. మనం 90% ఉండి రాజ్యాధికారం ఎప్పుడు వస్తుంది? 5% ఉన్న రెడ్లేనా మనం లేలుతారు? అలాగని నేను రెడ్లకు వ్యతిరేకనైతే కోమటిరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి నన్ను పిలిస్తే అసెంబ్లీకి ఫిబ్రవరి 10 వెళ్ళినప్పుడు కలిసి మాట్లాడారు. నేను సార్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఎందుకు? నేనన్నా మిమ్మల్ని నేను పట్టించుకుంటున్నాను, కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. నిన్న కాక మొన్న చేరిన తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసినప్పుడే మీకు తెలివితేటలుంటే రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీలో చేరి మీరు గెలుస్తారని మీకు తెలుసు. అభివృద్ధి నేను చేయగలనని మీకు తెలుసు. అప్పులు నేను తీర్చగలనని మీకు తెలుసు. నిరుద్యోగ సమస్య నిర్మూలన చేయగలనని మీకు తెలుసు. రైతులకు రుణమాఫీ చేయగలనని మీకు తెలుసు. కన్నీరు తొడవగలనని మీకు తెలుసు. కానీ మీ ఆ పనికిమాలిన పార్టీ సోనియా గాంధీ లీడర్షిప్లో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోయింది. కనీసం రాహుల్ గాంధీకైనా ఆ పార్టీని అప్పచెప్పదు, ప్రియాంక గాంధీకైనా ఆ పార్టీని అప్పచెప్పదు. 80 సంవత్సరాలను సోనియా గాంధీ దాదాపు ఇంకా నిలబడలేకపోయినా నడలేకపోయినా ఆవిడే నడుపుతుంది. కనుక కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముళ్ళు రాజగోపాల్ రెడ్డి వినండి, మీరు నిజంగా నల్గొండ ప్రజలను ప్రేమిస్తే మీరు జనవరి 21, 25, 29 జరగనున్న సర్పంచ్ ఎలక్షన్లో మీ తరపుని నా తరపుని ప్రజాశాంతి పార్టీ సర్పంచ్లు గెలిపించండి. 100 రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తా, 78 సంవత్సరాల్లో లేనిది. అంతే, మీ ఓట్లు మీకు వేసుకోండి, మీ సర్పంచ్లు మీరు గెలిపించుకోండి. ప్రజాశాంతి పార్టీ మద్దతుతో దేశంలో సోనియా గాంధీకి బుద్ధి వస్తుంది, రాష్ట్రంలో ముఖ్యమంత్రికి బుద్ధి వస్తుంది. మీ సత్తా మీ నల్గొండ ప్రజలకు చూపించండి, మన బీసీ ఎస్సీ ఎస్టీలు గెలిపించండి. మీరు నిజంగా ఇద్దరు అన్నదమ్ములు కులాలకు అతీతం అయితే బీసీలను నిలబెట్టండి, మేము 60% ఉన్నాం. దళితులను నిలబెట్టండి, మేము 16% ఉన్నాం. ముస్లిం క్రిస్టియన్స్ నిలబెట్టండి, అగ్రవర్ణంలో ఉన్న వాళ్ళకి కూడా అవకాశం ఇద్దాం. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అల్లు అర్జున్ సంధ్య థియేటర్లో పుష్ప 2 సినిమా చూస్తుండగానే థియేటర్ బయట జరిగిన సంఘటన తెలిసి కూడా మరుసటి రోజు ఉదయం వరకు తెలియదని అల్లు అర్జున్ చెప్పడాన్ని ఏమన్నాలో నాకు పదాలు కూడా దొరకడం లేదని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. డీసీపీ వచ్చి బలవంతంగా అల్లు అర్జున్ని కారులో ఎక్కించే వరకు థియేటర్లోనే కూర్చున్నారని అన్నారు. ఇంత ఘోరం జరిగిన సినీ ప్రముఖులంతా ఆ కుటుంబాన్ని పరామర్శించకుండా అర్జున్ను వెనకేసుకురావడాన్ని రేవంత్ తప్పుపట్టారు. అల్లు అర్జున్ కాళ్ళు పోయిందా, తన కన్ను పోయిందా, మీ సిఫార్సులు దేనికని సినీ ప్రముఖులను అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. క్రౌడ్ టర్న్అవుట్ ఎక్కువ అవటం వల్ల నేను సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ రేవతి గారని ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కి స్లాట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. హీరోకు ఏసీపీ క్లియర్గా ఇద్దరు చనిపోయినరు. మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి. మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిండ్రు కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు, నన్ను తిడుతురు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది?
అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. ఆటోమొబైల్ రంగంలో తెలంగాణ ఒక హబ్గా మారుతున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ ఆటోమోటివ్ ఫెస్ట్లో కార్లు, బైక్ రేసర్ల విన్యాసాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిలకించారు. హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ మైదానంలో విప్ మంత్ర ఆధ్వర్యంలో జరిగిన ఆటోమోటివ్ ఫెస్ట్ విప్ మంత్ర 3.0లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. కేసీఆర్ చేసింది రుణమాఫీ కాదు, వడ్డీ మాఫీ మాత్రమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. కేసీఆర్ 10 ఏళ్లలో రైతులకు చేసిన రుణమాఫీలో మిత్తిలు తీసేస్తే మిగిలింది గుండుస్తున్నానని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకకాలంలో రుణమాఫీ చేయడం బీఆర్ఎస్కి మింగుడు పడడం లేదన్నారు. ఎందుకంటే తెలంగాణ వచ్చినాక 3 విడతలుగా రుణమాఫీ జరిగింది అధ్యక్ష. 14 నుంచి 18, 18 నుంచి 23, 23 నుంచి 24, ఒక సంవత్సరంలో 10 ఏళ్లలో వాళ్ళు చేసిన రుణమాఫీ మిత్తిలు తీసేస్తే గుడుసున్న అవుతుంది అధ్యక్ష. మొదటిసారి 16,000, రెండవసారి 11,000, అంటే దాదాపుగా 10 ఏళ్లలో వాళ్ళు 27,000 కోట్ల రూపాయలు చేసిర్రు అధ్యక్ష. వాళ్ళు చేసిన ఒక 5-10 కోట్లు అక్కడ ఇక్కడ వేసుకుంటే 27,000 కోట్లు వాళ్ళు చేసిర్రు అధ్యక్ష. ఇక మా ప్రభుత్వం ఏం చేసింది, మన ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష, ఈ లెక్క చెప్పాలి కదా. మరి ఇప్పుడు నేను ఈ లెక్క చెప్తేనే కదా వాళ్ళకు వాస్తవాలు, వాళ్ళకు కానీ ప్రజలకు కానీ తెలిసేది. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పినాం, ఎన్నికల తర్వాత కూడా చెప్పినాం. ఒక సందర్భంలో ఒక ఆయన సవాల్ ఇసిరేండు, అది అట్లా ఇది ఇట్లా అని. 15 ఆగస్టు లోపల చేస్తామని చెప్పినాం. ఇవాళ మొదటి ఫేజ్ 1 లక్ష రూపాయల వరకు ఉన్న వాళ్ళ అందరికీ 18/7/2024 జూలై 18, 2024 11,34,412 మంది రైతులకు 6,034,96,00,000 అధ్యక్ష. మళ్ళీ చెప్తున్నా, జూలై 18, 2024 నాడు మొదటి విడత 11,34,412 మంది రైతులకు 6,034,96,00,000 మొదటి విడత రుణమాఫీ చేసినాం. 1,00,000 రూపాయల వరకు ఉన్న వాళ్ళని అందరినీ సింగిల్ స్ట్రోక్లో కొట్టేసినాం అధ్యక్ష. రెండవ ఫేజ్ 30 జూలై 2024 సరిగ్గా 12 రోజుల్లోనే 6,40,823 మంది రైతులకు 6,190 కోట్ల రూపాయలు రెండో విడత మాఫీ చేసినాం అధ్యక్ష 12 రోజుల్లోనే. మూడో విడత అధ్యక్ష 15 ఆగస్టు నాడు, నేను విదేశాల్లో ఉంటే కూడా 15 ఆగస్టు మాట ఇచ్చినాం, 15 ఆగస్టు నాటికి ఖచ్చితంగా చెయ్యాలని వెనక్కి వచ్చి 13 తారీఖే భారతదేశానికి వచ్చి
ఖమ్మం జిల్లాకు వెళ్ళి ఏ దేవుడు భద్రాద్రి రాముడి దగ్గర చెప్పినమో అదే జిల్లాలో లక్షల వేలాది మంది రైతుల సమావేశాన్ని పెట్టి 15 ఆగస్టు 2024 నాడు 4,46,832 మంది రైతులకు 5,644 కోట్ల 24 లక్షలు ఫేజ్ 3లో 2 లక్షల వరకు ఉన్న వాళ్ళందరికీ మాఫీ చేసినాం అధ్యక్ష. 3 విడతలలో ఎన్ని రోజులు? సరిగ్గా 27 రోజుల్లో 3 విడతలలో 17,869 కోట్ల 21 లక్షల రూపాయలు 3 విడతల్లో 27 రోజుల్లో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన చరిత్ర ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా చేయనంత గొప్ప రుణమాఫీ తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం చేసింది అధ్యక్ష. దీన్ని అభినందించబోం. రైతులు మంచోళ్ళు, మా శంకర్ ఇంతకుముందే చెప్పిండు, రైతులు అమాయకులు మంచోళ్ళు, ఏం చెప్పినా నమ్ముతారు, నమ్మి మోసపోతుంటారండి. నిజమే, రెండోసారి అదే జరిగింది అధ్యక్ష. మొదటిసారి మోసం చేసిన పాపం మొదటిసారి ఏమైందో లే, మరి రెండోసారి అన్న మొదటిసారి దావతులలో సార్ మర్చిపోయినాం, రెండోసారి అన్న గుర్తు పెట్టుకొని చేస్తాడేమో అనుకొని రెండోసారి నమ్మి మళ్ళీ అధికారం ఇచ్చింది అధ్యక్ష. రెండోసారి అధికారం ఇచ్చిన తర్వాత వీళ్ళు చేసిన రుణమాఫీ ఎగ్జాక్ట్గా 11,909 కోట్ల రూపాయలు అధ్యక్ష. 5 ఏళ్లలో కలిపి ఎంతమంది రైతులకు అధ్యక్ష? ఒక్క నిమిషం చెప్తాక, అది కూడా చెప్తాక. 21,35,557 మంది రైతులకు 11,909 కోట్ల 31 లక్షల రూపాయలు అధ్యక్ష వీళ్ళు చేసిన రుణమాఫీ 5 ఏళ్లలో కలిపి. ఇందులో 7,500 నిన్న మనం విచారణకు ఆదేశించిన ఔటర్ రింగ్ రోడ్ అమ్మి తెచ్చి దీంట్లో పోసిరు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ కష్టపడి సంపాదించి లక్షల కోట్ల రూపాయల ఆస్తిని తయారు చేస్తే అర్ధరాత్రి పూట అప్పనంగా అమ్మేసి అవి తెచ్చి రైతుల ఖాతా ఆఖరి నిమిషంలో రైతుల ఖాతా వేసి వీళ్ళు చేసిందంతా 11,909 కోట్ల 31 లక్షల రూపాయలు అధ్యక్ష. ఇందులో మిత్తి ఎంత పోయిందో తెలుసా అధ్యక్ష? 8,515 కోట్ల రూపాయలు కేవలం మిత్తికి పోయింది అధ్యక్ష. 5 సంవత్సరాలలో 2018 నుంచి 2023 5 సంవత్సరాలలో 21,35,557 మంది రైతులకు నికరంగా వీళ్ళు చేసిన రైతు రుణమాఫీ 3,384 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇది వాస్తవం, ఇవి నిక్కచ్చి లెక్కలు. నిజం చేదుగా ఉంటుంది. ఆ నిజాన్ని మింగడానికి వాళ్ళకు ఓపిక కావాలి, ధైర్యము కావాలా. మీరు చేసిన 2వ విడత రుణమాఫీ 5 సంవత్సరాలలో 11,909 కోట్ల రూపాయలు అయితే ఇందులో మిత్తికి పోయింది 8,515 కోట్ల రూపాయలు. మీరు అస్సలు కట్టిందే లేదు, అసలు మాఫీ చేసిందే లేదు. ఇటీవల నూతనంగా ఎన్నికైన నల్గొండ జిల్లా ఆర్యవైశ్య సంఘం కమిటీ పదవి ప్రమాణ స్వీకారం ఆదివారం నాడు స్థానిక బండారు గార్డెన్స్లో చేపట్టనున్నట్లు స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు తెలిపారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాలువ సుజాతతో పాటు వివిధ హోదాలో ఉన్న ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొననున్నట్లు తెలిపారు. ఇతర సామాజిక మాధ్యమ సాధనాల ద్వారా అందరికీ సమాచారం చేరవేస్తున్న ప్రతి ఒక్కరికి నల్గొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ తరపున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మేము మనం ఏమనగా ఇటీవలి కాలంలో నల్గొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతనంగా కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో చండూరు డివిజన్ చెందిన నేను తేలికొండ చంద్రశేఖర్ అనబడి నేను అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. మరియు నల్గొండ జిల్లాలోని అన్ని మండలాల నుంచి ప్రాతినిధ్యం వహించే విధంగా ప్రతి ఒక్క మండలం నుంచి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నల్లగొండ పట్టణానికి చెందిన శ్రీ లక్ష్మీధర్ శ్రీనివాస్ గారిని ప్రధాన కార్యదర్శిగా మేము ఎన్నుకోవడం జరిగింది. మరియు కోశాధికారిగా మిర్యాలగూడెం చెందిన జైని రాములు గారిని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అదన ప్రధాన కార్యదర్శిగా నల్గొండ పట్టణానికి చెందిన నాళ్ళ వెంకటేశ్వర్లు గారిని తీసుకోవడం జరిగింది. మరియు మహిళా విభాగం అధ్యక్షురాలుగా శ్రీ నాంపల్లి భాగ్య అడ్వకేట్ గారిని తీసుకోవడం జరిగింది. మరియు యువజన విభాగం అధ్యక్షులుగా గూండా నాగంబర్ బండారు గార్డెన్స్ నల్గొండ నందు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి ముఖ్య అతిథులుగా
ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. మరియు మనందరికీ ప్రీతమైన నాయకులు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మరియు మన జిల్లా మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మరియు స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ బురి శ్రీనివాసరెడ్డి గారు, మరియు ఉపాధ్యక్షులు అబ్బగోని రమేష్ గారు, మరియు జిల్లా నుండి మరి రాష్ట్రం నుండి వచ్చే ఇతర వైశ్య ప్రముఖులు గుమ్మల మోహన్ రెడ్డి గారు, మరియు ఆర్యవైశ్య సంఘాలకు చెందిన వివిధ హోదాల్లో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నుండి, జిల్లా స్థాయి నుండి, మండల స్థాయి నుండి ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు దీనికి విచ్చేస్తున్నారు. కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కల్వా సుజాత గారు, ఉప్పల శారద గారు వీరందరూ విచ్చేస్తున్నారు. ఇట్లాంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు పాల్గొని విజయప్రదం చేయగలరని ఈ పత్రికాముఖంగా మీ అందరితో కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. రేపు మా ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షుడిగా తేల్కుంట చంద్రశేఖర్ గారు, జనరల్ సెక్రటరీగా లక్షెట్ శ్రీనివాస్ గారు, అదనపు ప్రధాన కార్యదర్శిగా నాళ్ళ వెంకటేశ్వర్లు గారు, మహిళా విభాగ అధ్యక్షురాలుగా నాంపల్లి భాగ్య గారు, యువజన సంఘ అధ్యక్షుడిగా గుండా నాగరాజు గారు, మరియు జిల్లా నుంచి ప్రతి మండలానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉపాధ్యక్షులు, కార్యదర్శులుగా అందరినీ మేము నియమించుకున్నాము. వారందరి చేత రేపు మా రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం మహోత్సవం జరుగుతుంది. కాబట్టి జిల్లా నలుమూలలో ఉన్న ఆర్యవైశ్య సోదరులందరూ కదిలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలని కోరుకుంటున్నాను. జిల్లాలో ఉన్న వయసులందరూ కూడా పాల్గొని మండలాధ్యక్షులు, వివిధ హోదాలు ఉన్న రాజకీయ నాయకులు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ సర్పంచులు, మాజీ జెడ్పీటీసీలు, గతంలో పనిచేసిన మాజీ అధ్యక్షులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. రాబోయే రోజులలో మరి సంస్థాగత ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి రాబోయే రోజులలో వయస్సుల పాత్ర అనేది రేపు కార్యక్రమానికి పాల్గొని రేపు వచ్చే జనరల్ బాడీ ఎన్నికల్లో కూడా వయస్సులు అధిక సీట్లు సంపాదించి గెలుపొందాలనే తలంపుతోనే మనం అందరం ఏకకంఠంగా వయస్సుల ఐక్యత చాటి చెప్పేటందుకు రేపు పొద్దుగాల జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆహ్వానం వచ్చిన సభ్యుడు కానీ ఆహ్వానం రాని సభ్యుడు కానీ అందరూ కూడా కార్యక్రమాన్ని పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. రేపు నల్గొండ జిల్లా ఆర్యవైశ్య సంఘ ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి నల్గొండ జిల్లాలో పట్టణంలో జరిగే కార్యక్రమానికి జిల్లాలోని ఆర్యవైశ్యులు అందరూ సోదరు మనులందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల కేంద్రంలో ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను శనివారం సిపిఐ ఆధ్వర్యంలో పాఠశాలలను సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకం కింద పంపిణీ చేసిన బియ్యంలో వంట కార్మికులు ఇబ్బందులు గురవుతున్నారని ఆయన అన్నారు. అధికారులు వెంటనే స్పందించి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలకు కొత్త స్టాకు బియ్యాన్ని సరఫరా చేయాలని విద్యాధికారులను జిల్లా కలెక్టర్ను ఆయన కోరారు. ఈరోజు ధన్వాడ మండల కేంద్రంలో జీపీఎస్ పాఠశాలలో అనేక సంవత్సరాల నుండి మరి ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఈరోజు స్కూల్ తనిఖీ చేయడానికి ఒక కార్మిక సంఘం తరఫు నుండి మేము రావడం జరిగింది. వాస్తవంగా చూస్తే ఈరోజు అనేక బియ్యం సంచిలో పురుగులు ఈరోజు టీచర్స్ మరియు హెడ్ మాస్టర్ కూడా ఇక్కడనే ఉన్నారు కాబట్టి వారు కూడా ఆ ఒక్క బియ్యాన్ని చూస్తూ ఉన్నారు. కాబట్టి అటు విషయం పైన జిల్లా అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క బియ్యాన్ని ఓపస్ తీసుకొని మరి ఫ్రెష్ బియ్యాన్ని పంపాలని చెప్పేసి మేము మధ్యాహ్న భోజన కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి తక్షణమే మొన్న ఈ వారం కిందట మాగనూరులో ఫుడ్ పాయిజన్ కింద ఈ యొక్క పురుగులు ఉన్నామని చెప్పేసి స్టాక్ బియ్యంలో పురుగులు ఉన్నామని చెప్పేసి అకస్మాత్తుగా కార్మికులు తొలగించిన చరిత్ర చూసాం. కాబట్టి ఈ జిల్లాలో ధన్వాడ మండల కేంద్రంలో అనేక పాఠశాలలో ఈరోజు మేము తనిఖీ చేసి ఉన్నాం. కాబట్టి అన్ని పాఠశాలలో ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి నేరుగా ఈరోజు ఒక జీపీఎస్ పాఠశాలని తనిఖీ చేస్తూ ఉంటే ఆ ఒక పురుగులు కళ్ళకు కనబడుతున్నాయి. కాబట్టి దయచేసి మరి డిఓ అధికారులు, జిల్లా కలెక్టర్ వెంటనే ఈ యొక్క బియ్యాన్ని స్టాక్ బియ్యాన్ని తీసుకెళ్లి వారికి ఫ్రెష్ బియ్యాన్ని పంపాలని చెప్పేసి విద్యార్థులకు అనేక రోగాలు వచ్చేసి అనేక విషయాలపైన వాళ్ళు హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధంగానే జిల్లా అధికారులు స్పందించాలని చెప్పేసి మేము మరి మధ్యాహ్న భోజన కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా మరి అధికారులు కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు పాఠశాలకు ఉంటే ఆ మరుగుదొడ్లు కూడా మూతశాలకు చాలా ఇబ్బంది ఉంది. ఆ మూతశాలలో కూడా ఇక 200
95 మంది పిల్లలు ఉన్నారు కాబట్టి వారికి 2 గదులు ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రా గదులు కూడా వంచాలి. టీచర్లు కూడా మూత్రశాల లేక వాళ్ళు అనేక అవస్థలు పడుతూ ఉన్నారు కాబట్టి దయచేసి సంబంధిత అధికారులు ఇటు విషయం పైన జిల్లాధికారులు స్పందించి మా స్కూల్ని బాగు చేయాలి, మా పిల్లల్ని బాగుపడాలని చెప్పేసి మేము ప్రభుత్వ అధికారులు కోరుతా ఉన్నాం. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. 2 రోజుల పాటు నిర్వహించనున్న విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా శనివారం మొదటి రోజు గణపతి పూజ, మూలమూర్తులకు జలాదివాసం, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. సంధ్యా థియేటర్ ప్రమాదంలో మరణించిన రేవతి కుటుంబానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. మేమున్నామంటూ భరోసా ఇస్తూ ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 25 లక్షల చెక్కును రేవతి కుటుంబానికి అందజేశారు. శ్రీతేజ్ స్టేట్మెంట్కు అయ్యే ఖర్చు ఎంతైనా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని, రేవతి కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని మంత్రి నా కొడుకు రోడ్ యాక్సిడెంట్ చనిపోతే ఫౌండేషన్ పెట్టి 13 years దాని మీద ఇస్తున్నారు. 25 లక్షలు బ్యాంకులు వేసుకుని హాస్పిటల్ ఎవరేం అడగరు. పిల్లవాడు మంచిగా అవుతాడు దేవుని దయ వల్ల. సరే అన్యాయం జరిగింది, ఆమెనే నిన్ను బతికించింది, ఆమె చనిపోయింది. లివర్ ఇచ్చి నీకు బతికించి ఆమె చనిపోయి అన్ని పేపర్లు చదివితే మాకు చాలా బాధ అనిపించింది. ఏం చెప్పాలి మనం వచ్చి లోపల ఐసీ చూసి మా అమ్మడు వచ్చి అందుకనే అలాగే మేము సీఎం గారు రోజు మాట్లాడతాం. మేము స్ట్రిక్ట్ మేము చెప్పినాం అందరికీ ఒకటే రూల్. सेकंड थर्ड रिजेक्ट చేసినాం. फोर्थ रेवती हमारा सिस्टर जो मर गए वो बच्चे अभी वेंटिलेटर में. मैं हॉस्पिटल वाला बोला कोई सिनेमा थिएटर वाला दे देंगे, कुछ पेमेंट है तो मैं ही देंगे, मैं पर्सनल से दूंगा, मगर ऐसा तो भी कोशिश करो बोल के वही बोलूँगी. मैं बोल दिया 25 लाख वो जो उन्होंने वायदा कर रहे थे उसके हम पूछना भी चाहते. मैं एज ए सिनेमाटोग्राफी मिनिस्ट्री गवर्नमेंट तरफ से मेरे तरफ से 25 लाख और हॉस्पिटल का एक्सपेंडिचर पूरा मैं हमारा प्रतीक फाउंडेशन से कल सुबह ही वो चेक भेज देंगे. 25 लाख का प्रतीक फाउंडेशन से और ट्रीटमेंट का पैसा भी हम पूरा गवर्नमेंट की तरफ से लेंगे. आज पूरा हमारा प्रिंसिपल सेक्रेटरी हेल्थ भी पूरा परस्यू कर रहे, वो भी देख लेंगे. फ्यूचर में आइंदा ऐसा इंसिडेंट नहीं होने देंगे. जो हमारा सीएम साहब बताए थे वैसे चले. నల్గొండ పట్టణంలోని కాపురాల గుట్టగా పిలువబడే అతి పురాతనమైన కోట అన్యమతస్థుల చేతుల్లో ఆక్రమణకు గురి కాకుండా కాపాడాలని బీజేపీ ఐక్యరాజ్య సమితి అడక్ కౌన్సిల్ సభ్యులు ఆదోని వెంకటరమణారావు అన్నారు. కాపురాల గుట్టపై పద్మనాయక రాజవంశీలచే నిర్మింపబడిన కోట, గుట్టపైన శివాలయం, కోట ఆనవాళ్లకు సంబంధించిన బురుజులు, కోనేరు ఉన్నాయని, ప్రస్తుతం అవి శిథిలావస్థలో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం కాపురాల గుట్ట కొంతమేరకు అన్యమతస్థుల ఆక్రమణకు గురైందని, ఈ విషయం బీజేపీ జాతీయ నాయకులు పేరాల శేఖర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. స్పందించిన పేరాల శేఖర్ కాపురాల గుట్టను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నల్గొండ జిల్లా బీజేపీ కమిటీకి సూచించారు. బోర్డు రిమూవ్ చేయబడ్డది. సో ఇప్పుడు దీని మీద ఎటువంటి డిస్ప్యూట్స్ లేవు, ఎక్సెప్ట్ ద చర్చ్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద హిల్ విచ్ హ్యాస్ బీన్ ఆక్యుపైడ్. నేను కంట్రవర్సీ దీంట్లో వెళ్ళట్లేరు, బట్ ఇప్పుడు దానికి మన యొక్క టెంపుల్ ఉంది పైన గుట్ట మీద, శివుని పరమేశ్వరుడి ఆలయం ఉంది. మీకు ఫోటోలు ఇస్తాను నేను. అది అక్కడ అంటే కాలానుగుణంగా ధ్వంసమైందో లేక చేయబడిందో తెలియదు. అక్కడ శివలింగం ఉంది, వాయులింగేశ్వర స్వామి, అండ్ వినాయకుడిది ఉంది, తర్వాత అమ్మవారిది అది డిస్ట్రక్ట్ చేసింది అక్కడ. సో పైన ఒక ఆల్మోస్ట్ ఒక ఫర్లాంగ్ అంత దూరం చెరువు ఉంటుంది, అది న్యాచురల్ రిజర్వాయర్. అక్కడ పద్మనాయక వంశం అప్పటి నుంచి రాజులు వెళ్ళినప్పటి నుంచి అక్కడ దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ పంటలు పడ్డాయి. ఇట్ ఈజ్ యాక్చువల్ ఒరిజినల్ ఇట్ ఈస్ కాల్డ్ కాపలాగుట్ట. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో పెంచిన విద్యార్థుల భోజన ఛార్జీలకు అనుగుణంగా మెనూ పెడుతున్నారని నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలను విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నీ పేరేంటమ్మా? గీతాంజలి. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఇక్కడ రోజు మీకు మెనూ ఎలా ఉంటుంది, ఎలా పెడతారు,
ఇక్కడ మెనూ బాగానే ఉంటుంది రోజు, మళ్ళీ టేస్టీగానే పెడతారని మెనూలో ఉన్న ప్రకారం పెడతారు. డైలీ మార్నింగ్ ఎన్నింటికి పెడతారు? 7 o'clock. 7 o'clockకి పెడతారు. మీరందరు వచ్చే వరకు టిఫిన్ ఉంటుందా, లేకపోతే మీరు కొంచెం లేట్గా వస్తే టిఫిన్ అయిపోతుందా? అందరు వచ్చేంత వరకు ఉంటుంది, పైగా మిగులుతుంది కూడా ఇంకా తినేంత. ఎలా ఉంటాయి డైలీ ఏమేమి పెడుతూ ఉంటారు? జీరా రైస్, మిరియాల రైస్ ప్లస్ చట్నీ, చారు ఒకరోజు, రైతా. టిఫిన్స్ రోజు ఇడ్లీ, సండేస్ బోండాస్, ఒక సండే బోండా పెడితే ఇంకో సండే పూరి పెడతారు. ఈవినింగ్ స్నాక్స్ లాంటివి అయితే పకోడీస్, ఎగ్ బోండా. ఇప్పుడు కొత్త మెనూ వచ్చింది, ఆ మెనూ ప్రకారం పాటిస్తారు. ఇప్పుడు ఇంకా హెల్తీ ఫుడ్స్ వచ్చినాయి కాబట్టి ఇదే బాగుంది. డైలీ మిల్క్, ఎగ్ ఉంటాయా మీకు? డైలీ మిల్క్, ఎగ్ ఉంటుంది. సాటర్డే, వెడ్నెస్డే ఉండదు ఎగ్ అని. నాన్ వెజ్ ఏ రోజు ఉంటుంది? నాన్ వెజ్ సండే ఉంటుంది, మళ్ళీ సెకండ్ వెడ్నెస్డే ఉంటుంది. ఓకే, అది కూడా మంచి క్వాంటిటీలో పెడతారా? మంచి క్వాంటిటీలోనే పెడతారు. లక్ష్మి మేడం. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్ మ్యామ్. ఎక్కడ మీది, ఏ ఊరు? మా దిలార్పూర్ మేడం. ఎప్పుడు వచ్చావు ఇక్కడికి హాస్టల్కి? 5thలో వచ్చాను మేడం. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా? బాగుందా ఇక్కడ? ఫుడ్ బాగుంటుందా? బాగానే ఉంటుంది మేడం. బాగానే ఉంటుంది కాదు కదా, మేడం బాగుంటుంది. బాగుంటుందా? అంటే ఎట్లా, ఏ టైంకి లెగుస్తారు, మీకు ఎట్లా పెడతారు? రోజు ఫుడ్ ఐటమ్స్ ఉంటాయా, లేకపోతే ఏమన్నా టిఫిన్స్ అవన్నీ పెడతారా? టిఫిన్స్ కూడా పెడతారు, ఫుడ్ కూడా ఉంటుంది మేడం. మంచిగా ఉంటుంది, మెనూ ప్రకారం పెడతారు. రోజు ఎగ్ వస్తుందా? రోజు రాదు మేడం. అంటే మండే పెట్టారు, సాటర్డే పెట్టారు, డైలీ పెడతారు. మధ్యాహ్నం ఎగ్. అంటే లంచ్లో పెడతారా ఎగ్? మిల్క్ ఎప్పుడు ఇస్తారు? బ్రేక్ బెల్కి ఇస్తారు మేడం. 11:15కి ఇస్తారు. మిగతా అంతా మేడమ్స్ అందరు మంచిగా చూసుకుంటారా మిమ్మల్ని? మంచిగా చూసుకుంటారు మేడం, పేరెంట్స్ లెక్కనే చూసుకుంటారు. ఎలా ఉంటుంది ఇక్కడ ఫుడ్? బాగుంటుంది మేడం, మెనూ ప్రకారం పెడతారు మేడం. ఎగ్ డైలీ ఉంటుంది? డైలీ ఉంటుంది మేడం. అంటే మండే, సాటర్డే ఉండదు మేడం. మంచిగా పెడతారు మేడం. మధ్యాహ్నం పెడతారు మేడం, మంచిగా పెడతారు మేడం. ఫుడ్, టిఫిన్స్ అవన్నీ బాగా పెడతారు మేడం. దోశ, ఇడ్లీ అవన్నీ ఉంటాయా? దోశ ఉండదు మేడం, ఇడ్లీ ఉంటుంది. పూరి ఉంటుంది మేడం. బోండా ఉంటుంది. కర్రీస్ ఎలా ఉంటాయి? కర్రీస్ బాగుంటాయి మేడం. డైలీ నైట్ 2 కర్రీస్ చేస్తారు మేడం. ఒకటి చట్నీ, ఇంకోటి కర్రీ పెడతారు మేడం. ఆఫ్టర్నూన్ కర్రీ, దాల్, చార్, కర్డ్ పెడతారు మేడం. ఎగ్ కూడా పెడతారు మేడం. ఎలా ఉంటుంది కర్రీ? వాటర్ ఉంటుందా, లేకపోతే మంచిగా గట్టిగా ఉంటుందా? గట్టిగా ఉంటుంది మేడం. ఇంట్లో వండినట్టే ఉంటాయా? వండినట్టే ఉంటాయి మేడం ఇంట్లో.